ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మీరు ఈ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వైజాగ్ లో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ లో మనం ఇంతవరకు తిరగలేదు కదా. ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా రెట్లు బెటర్ గా, చాలా రెట్లు సర్ప్రైజింగ్ గా ఉంది అంబియన్స్ అయితే. ఏంట్రా ఈ వ్యూ ఎలా ఉంది? ఇది కాన్సెప్ట్ గైస్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ నార్మల్ గా 10 రూపీస్ కి కాఫీ, టీ, 20 రూపీస్ కి స్నాక్స్ ఇవన్నీ పెడతారు. అయ్యా బర్గర్ కాదు, అయ్యా మోసం. ఆంధ్రాలోని బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రకి రావడం అనేది నిజంగా గ్రేట్. ఏట్రా వీడియో స్టార్ట్ చేయనివ్వట్లేదు ఇందాక నుంచి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడైతే అన్న టైం ఎంత అయిందన్న? 5 గంటలకి అన్న చూసారు అలా సూట్ బూట్ వేసుకొని రెడీ అయ్యాడు. అండ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు, అంటే లైక్ కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ ఒకేషన్ అనమాట. మొత్తం మన ఉత్తరాంధ్ర గర్వపడేలాగా ఉత్తరాంధ్రకు రెక్కలు. సో మొత్తం ఉత్తరాంధ్ర గర్వపడేలాగా ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అవుతుంది. విశాఖపట్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరు గుర్తుంది కదా, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలోనైతే ఈరోజు ఓపెన్ అవబోతుంది. మన పిఎం నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి. చెప్పు మధ్యలో విశాఖపట్నం మిస్ చేస్తున్నాను. పేరు అన్న, ఎయిర్పోర్ట్ పేరు చెప్పాలన్నా, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది మొత్తం ఉత్తరాంధ్రకు వస్తుంది అన్న. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అన్నీ కలిపి వస్తుంది. సో మన వైజాగ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ అయిపోబోతుంది. అండ్ ఇప్పుడు మనకి కొత్త ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అవబోతుంది కదా భోగాపురం దగ్గరికి. అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఓపెనింగ్ కి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనం మద్దిలపాలెం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అయితే అరేంజ్ చేశారు. సో ఇదే బస్సు, ఈ బస్సులోని మనం ఇప్పుడైతే భోగాపురం స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళి ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం అంతా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ చేసిన ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్ ఇప్పుడే బస్ ఎక్కేసాం, బస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలాసేపు అయింది, లైటింగ్ ఇప్పుడు వచ్చింది, అందుకే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశా. సో మనకి ట్యాగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇదిగో పేర్లు ట్యాగ్లు, ఇది ఎంట్రీ దగ్గర చూపించాలి మనం. అండ్ దాంతోపాటు ఏం లేదు బ్రో, సరదాగా ఏదో చిన్నగా ఉందని కాదు. ఈరోజు యాక్చువల్గా August 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అవడం ఒక హిస్టరీ అయితే, ఇంతమంది 5 o'clock లేచి రెడీ అవడం ఇంకొక హిస్టరీ. గుర్తుపెట్టుకుంటది ఏంటి? నేనే లక్కీ బ్రో, నేను పడుకోనే లేదు. సో గైస్ ఇప్పుడే మనం విజయనగరం దాటి వచ్చాము. ఇక్కడ మనం కొద్దిగా కటింగ్ తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్ వైపుకి వెళ్తాం. ఇక్కడైతే బస్సెస్ ఆపారనమాట. ఇక్కడ మనకి ఇంకో బస్సు వస్తుంది, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్స్ది. ఇందులోని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇంకొక బస్సులోని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. దాంతోపాటు మనకి పోలీస్ ఎస్కార్ట్ కూడా వచ్చేసి ఆ లోపలికి అయితే పట్టుకెళ్తారు. మీ పెద్ద మనుషులు మీరే లేట్గా వస్తే ఎలాగన్నా? అంటే యాక్చువల్గా నేను నైట్ నువ్వు మాట్లాడకన్నా, నీకు ఆల్రెడీ నేను స్క్రీన్ స్పేస్ ఇచ్చాను. అన్నకి ఇవ్వలేదు. థ్యాంక్స్ అన్నా అని చాలా సార్లు చెప్పాను అన్న. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది, కానీ ఆ జర్నీ చూస్తేనే భయం వేస్తుంది. నార్మల్గా ఇప్పుడు దాకా ఎన్ఐడి ఎయిర్పోర్ట్ ఏంటంటే 5-10 minutesలో వెళ్ళిపోయేవాళ్ళం. ఇదేంటంటే మనకు ఆల్మోస్ట్ 2 hours ట్రావెలింగ్ టైం తినేస్తుంది, అంతే కదన్నా? ఖచ్చితంగా హాఫ్ డే పక్కన పెట్టి, హాఫ్ డే అంతే. అంటే మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే హాఫ్ డే పడుతుంది. కరెక్ట్. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, సిటీ ఆఫ్ డెస్టినీ ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు డెస్టినీకి చేరాలంటే కనీసం హాఫ్ డే పక్కన పెట్టారు. అన్న మనం వీళ్ళకి అయిపోతున్నాం, మరి బెంగళూరు వాళ్ళు వాళ్ళకు ఊరు చివరన ఉంటుంది. హాయ్ గాయస్, నమస్తే 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 గాయస్. సూపర్. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కదా, టిఫిన్ అరేంజ్ చేశారు. ఏం పెట్టారు బ్రో ఇందులో? లుక్స్ లైక్ బర్గర్. అయ్యా బర్గర్ కాదు, అయ్యా వద్దు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఇంకా బర్గర్ ఉందేమో, బర్గర్ తిందాం అనుకున్నాను. బర్గర్ లోపల ఎంత కథ ఉంటుంది అనుకోలేదు నేను. చూసావా బర్గర్ లోపల ఏముందో? వాటర్ బాటిల్, అట్టిపళ్ళు, దాంతోపాటు ఇగో ఇది ఓపెన్ చేస్తే ఇందులోని
కట్టా మీట మిక్చరు, కేకు, మాజా, గుడ్ డే బిస్కెట్, యాపిల్ ఇచ్చారు పడిపోకుండా ఉండాలని. సో గైస్ ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. వెనకతలు చూసారు మొత్తం నేషనల్ మీడియా, సోషల్ మీడియా అంతా ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడైతే బస్సెస్ పార్క్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ అది అక్కడ ఉంది ఎయిర్పోర్ట్. అది మీకు మొత్తం ఈవెంట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది మీటింగ్ స్పాట్. మొత్తం ఇదంతా కొద్దిగా బ్రీఫింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాం. తర్వాత ఇనాగ్రేషన్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్ లోపలికి చిన్న మీకు గ్లిమ్స్ చూపించడానికి అయితే వెళ్తాను. సో చలో ఇప్పుడే మనం మీడియా గ్యాలరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అలాగే వెళ్తున్నాం. మొత్తం ఎంత మీడియాదే, కాకపోతే చాలా మంది జనం వచ్చారు. బస్సులు అవన్నీ వచ్చినాయి. బస్సులు అలా వస్తూనే ఉన్నాయి. దగ్గర దగ్గర 5000 బస్సెస్ వేసారంట జనాలు రావడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కార్వన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా టైం అయితే 11:37 అయింది. ఇప్పుడే మనకి గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఇదిగో మన భోగాపురం విమానాశ్రయం ఒకటిగా నిలవబోతుంది. संकल्प है वो व्यक्ति नहीं एक युग की शक्ति है जिनकी दृष्टि में विकसित भारत का सपना है, जिनके नेतृत्व में ये अपना सपना है. విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర గారికి రాష్ట్రం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రధానమంత్రి గారికి ఒప్పేస్తున్నారు. మిమ్మల్ని కొట్టే నాయకులు భారత్ మాతాకి. సో గైస్ ఇప్పుడే మనకి ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు 4కి లేసాం. 4కి స్టార్ట్ అయ్యి వచ్చాం. అప్పటి నుంచి మనం ఇందాక బస్సులో స్నాక్స్ తినడమే. ఇప్పుడు 1:30. అరే టైం ఎంత అయిందిరా? 1:30 అయిందా? 2:45 అమ్మ దీనమ్మ. ఆల్మోస్ట్ ఒక 2:30 దాకా అయితే మేము ఫుడ్ కూడా కరెక్ట్గా తినలేదు. తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. సాంబార్ రైస్, బిర్యానీ అవి ఏవేవో పెట్టారు. అవి కొద్ది వరకు తినేసి ఇప్పుడైతే మనం ఈ టెర్మినల్ విజిట్ అయితే చేస్తున్నాం. లాస్ట్ టైం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీకు ఆ టెర్మినల్ చూపించాను. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిన తర్వాత లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చలో చాలా ఎక్సైటింగ్గా ఉంది. కొన్ని గ్లిమ్సెస్ చూసాం, బట్ మన కళ్ళతో చూడడం వేరు కదా. ఒకసారి వెళ్ళి నీట్గా నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ గైస్. అబ్బా భలే రెడీ అయింది హరి. మొత్తం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత తెలియలేదు కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేదు అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేవు అనుకున్నాను. తర్వాత ఇంటీరియర్ మొత్తం అబ్బా బయట నుంచి మాత్రం క్రేజీ ఉంది. మనకి అనుకున్న ఏదైతే మనం అక్కడ చూపించారో ఫోటోలోని ఫ్లయింగ్ ఫిష్ కదా, ఫ్లయింగ్ ఫిష్ డిజైన్లోనే ఉంటుంది. అదిగో బయట క్రేజీ. ఎక్స్టీరియర్ మాత్రం క్రేజీ అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏమేమి పెట్టారు ఎంట్రన్స్లో అనేది. మొన్న చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది గైస్. ఈ మొత్తం ఈ వాక్వే ఇదంతా ఇంకా రెడీ అవ్వలేదు. ఇది కొద్దిగా రెడీ అవ్వాలి. ఇంకా మనకి ఇంకొక 15 days అంత టైం ఉంది ఓపెన్ అవ్వడానికి కంప్లీట్గా. సో ఇవన్నీ ఇంకా రెడీ అవుతున్నాయి. బట్ ఈ వాక్వేది మొత్తం పైనుంచి చూడండి ఎంత బాగా వేశారు. ఓహోహో క్రేజీ. ఒక పార్క్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అయ్యా ఇంత క్లాస్గా ఉంది ఏంట్రా ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ న్యూ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గైస్. టాప్ నాచ్ ఉంది బయట నుంచి. ఇక ఎలా ఉంది? చేప ఇలాగ ఎగురుతున్నట్టు షేప్ గైస్. ఇది ఇటు సైడ్ నుంచి ఇలాగ ఎగురుతున్నట్టు ఉంటుంది. మీకు డ్రోన్ షాట్లోని ఒకవేళ వీలైతే ప్లే చేస్తాను చూడండి, అర్థమైపోద్ది. చాలా బాగుంది. మొత్తం ఈ లోపల టూర్ అక్కడ మొత్తం ఇక్కడ మనకి కొద్దిగా ఆర్టిఫిషియల్ పాండ్ ఇవన్నీ అరేంజ్ చేశాను. మీకు ఎగ్జిట్లో చూపిస్తాను అక్కడ వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు డిపార్చర్స్లోకి వెళ్తున్నాం. అయ్యా లోపల మాత్రం క్రేజీ ఉంది. ఇది కదా మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్. వచ్చేసాం మనం డిపార్చర్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకి చాలా
ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ డిస్ప్లే చేసి పెట్టారు. అండ్ కొన్ని స్టాల్స్ కూడా ఓపెన్ చేస్తారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలి? అండ్ ఇక్కడ ఏదో ఫార్మసీ కూడా పెట్టారు. నైస్. ఇదిగో ఇక్కడ వచ్చేసరికి మనకి టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా. అండ్ అక్కడ మనకి ఇనాగ్రేషన్ అయిపోయింది. మొత్తం సెక్యూరిటీ చెక్-ఇన్స్ అవన్నీ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్ ఇదిగో ఇటు సైడ్ వెళ్ళాలి. ఇదిగో మెడికల్స్ ఉన్నాయి, టాయిలెట్స్, షాప్స్, ఎంట్రీ గేటు, ఎయిర్లైన్ టికెట్ కౌంటర్, స్పెషల్ అసిస్టెన్స్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి. మనం వచ్చినప్పుడు ఇక్కడ గుర్తుంది కదా, మొత్తం సీలింగ్ ఏం వర్క్స్ అవన్నీ జరుగుతూ మొత్తం వర్కింగ్ మోడ్లో ఉండాలి. ఇప్పుడు రెడీ అయ్యాక చూసారు అవుట్పుట్ ఎలా ఉందో ఇక్కడ. అబ్బా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. లోపల ఎలా ఉంటుందో చూడాలని ఉంది ఫాస్ట్గా. అయ్యో ఇప్పుడే లోపలికి వచ్చాము. ఏంట్రా ఈ వ్యూ ఎలా ఉంది? అబ్బా అసలు ఆ రోజు వచ్చిన దానికి ఇప్పుడు కంప్లీట్ అయిపోయి అవుట్పుట్ చూసిన తర్వాత మైండ్ పోయింది. క్రేజీ. అండ్ ఇక్కడ మనకి ఈ ఉదాహరణ 3 క్యాఫే అని పెట్టారు కదా. ఇక్కడ నార్మల్గా 10 రూపీస్కి కాఫీ, టీ, 20 రూపీస్కి స్నాక్స్ ఇవన్నీ పెడతారు. సో ఇది కొద్దిగా బాగా అఫోర్డబుల్గా ఉండేటట్టు స్నాక్ పాయింట్ అనమాట ఇక్కడ. అండ్ దాంతోపాటు ఇక్కడ మొత్తం మనకి చెక్ ఇన్ ఏరియా, మొత్తం సెక్యూరిటీ చెక్ ఇన్ ఏరియా ఇవన్నీ ఇటు సైడ్ అనమాట. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఉంటుంది ఇక్కడ. ఆహా లోపల క్రేజీ. అప్పుడు చిన్న గ్లిమ్స్ కనిపించింది కానీ పైదాకా ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మొత్తం కింద రెడీ అయిన తర్వాత చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. ఆహా వెరీ నైస్. అబ్బా అసలు ఈ ఫస్ట్ ఈ ఏమంటారు దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రకి రావడం అనేది నిజంగా గ్రేట్. అండ్ ఇటు సైడ్ మనకి స్మోకింగ్ ఏరియా ఉంది. మన ఆంధ్రాని ప్రమోట్ చేస్తున్నట్టు మన అరకు వ్యాలీ కాఫీ అండ్ గుంటూరు చిల్లీ కోసం ఇక్కడ పోస్టర్స్ వేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదో బేకరీ రాబోతుంది. ఇటు సైడ్ చూస్తుంటే ఇంకా మెదిపోతుంది. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఇది క్రేజీ. పైన చూడండి, చూసారా మొత్తం లైటింగ్ అదంతా. ఒక మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఇంక మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ అనమాట. మన మటుకు మనమే చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసరికి మనకు మొత్తం స్క్రీనింగ్ అవన్నీ. ఇటు సైడ్ కూడా మొత్తం సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ మనకి ఎస్కలేటర్ ఉంది పైకి వెళ్ళడానికి. ఆహా కానీ ఇటు మాత్రం క్రేజీ అంబియన్స్ అనమాట. చాలా పెద్దగా ఉంది. వస్తే మాత్రం మీరు పక్కా ఏంట్రా ఎంత బాగుంది అని మరిచిపోతారు అంతే. సింపుల్. ఆల్రెడీ అక్కడ ఏదో కాఫీ షాప్ కూడా ఓపెన్ అయిపోయింది, అరకు కాఫీది. ఇంకా సర్వ్ చేయట్లేదా? ఓకే. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. లెట్స్ గో. సూపర్. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, టీవీస్. సో ఇందులో మనకి ఫ్లైట్ అనౌన్స్మెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. If you see, there is Araku Valley, there is temples, there is Alluri Sitaram Raju's video which we have planned. So most of the things will come. Okay. 120 meters long. कितना वो? 120 meters long and 6 feet. No. The biggest screen in India అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. మొత్తం ఇక్కడ మన అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ గురించి అండ్ లైక్ హిస్టరీ గురించి అవన్నీ ప్లే చేస్తూ ఉంటాయి అక్కడ. బాగుంది స్క్రీన్ కూడా. ఇక్కడ ఐడి పెడితే కదా ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీది డిజీ యాత్ర అది. సో ఇక్కడ ఐడి పెడితే మనకి ఈ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ చెక్ అనమాట. మొత్తం ఇక్కడ మనం బెల్ట్స్, ఫోన్లు, పవర్ బ్యాంక్స్ అన్నీ తీసి పెట్టేస్తే ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే రన్ అవుతుంది. సో దాంతోపాటు ఇటు సైడ్ కూడా మొత్తం ఆ చివరి దాకా మనకి మొత్తం సెక్యూరిటీ చెక్సే ఉన్నాయి. మనకి చాలా షాప్స్ కూడా ఓపెన్ అయిపోయి షాప్స్ అండ్ డైనింగ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి లెక్క వస్తుంది. రే ర్యాబిట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఫారెస్ట్ ఎసెన్షియల్ ఏదో లగ్జరీ ఆయుర్వేదిక్ అంట. దాంతోపాటు అక్కడ మనకి పెట్ స్టోరు, వాచ్ స్టోరు, ఫుడ్ స్టోర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. క్లాసికల్ డ్యాన్స్ పోస్టర్స్ కొని డిస్ప్లే చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. అండ్ దాంతోపాటు కుకీ మ్యాన్ ఇవన్నీ ఇక్కడ స్నాక్ అండ్ షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. బట్ కంప్లీట్గా ఇంకొక 10-15 డేస్లో సర్దేస్తారు మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాఫీ అండ్ కుకీస్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసరికి లాంజ్ ఏరియా. అమ్మో ఏదో టేక్ ఆఫ్ అయిపోతుంది చూడండి. పైన మొత్తం చూసారా, ఆ సీలింగ్ చూసారా ఎలా ఉందో. ఓపెన్ మొత్తం వెంటిలేషన్ వస్తూ లోపలికి. పైన అయితే అదిరిపోయింది, చాలా బాగుంది అది.
రన్వే అయితే ఉంది. అండ్ ఇప్పుడు చాలామంది చీఫ్ గెస్ట్స్ వచ్చారు కదా, అందరూ ప్రైవేట్ జెట్స్లో చాలామంది వచ్చారు. సో ఆ ప్రైవేట్ జెట్స్ అలా ఎగురుతూనే ఉన్నాయి. ఇదనమాట ఇంటీరియర్ కంప్లీట్గా. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఆ పైన వచ్చేసరికి మనకి లాంజ్ అయితే ఉందన్నమాట, లాంజ్ యాక్సెస్. సో ఆ పైన చాలా ప్రీమియంగా ఉంది అది కూడా. సో కార్డ్స్ ఏమైనా ఉంటే అక్కడ పైకి వెళ్ళేసి ఆ లాంజ్ యాక్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసరికి మనకి కంప్లీట్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట. A3 to A6 వరకు గేట్స్ ఇటు ఉంటాయి. అండ్ దాంతోపాటు షాప్ అండ్ డైనింగ్ కూడా ఉంటుంది. సో ఇదనమాట మొత్తం అక్కడ వెయిటింగ్. అండ్ దాంతోపాటు మొత్తం గేట్స్ ఇవన్నీ మనకి ఏవైతే మనకి లైక్ ఫ్లైట్స్లోకి చెక్ ఇన్ చేస్తాయో సో అదనమాట ఇక్కడ మొత్తం గేట్స్. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకొన్ని గేట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ వెహికల్స్లోని డైరెక్ట్ మనకి ఫ్లైట్ దగ్గరికి అయితే పట్టుకెళ్తారు. ఆల్రెడీ ఏదో వెళ్తుంది. రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ, మన మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్. ఇదిగో నైస్. రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన అక్కడ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. హెలికాప్టర్లో వెళ్తారేమో, అక్కడ హెలికాప్టర్ ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళిపోతారు. ఇది మనకి మొత్తం అటు సైడ్ రన్వే అండ్ ఇటు సైడ్ మొత్తం మనకి వెహికల్లో పట్టుకెళ్ళే ఏరియా అనమాట. సో గైస్ ఇక్కడైతే హెలికాప్టర్ ఉంది. అండ్ ఇప్పుడే మన రామ్మోహన్ నాయుడు గారు అయితే వెళ్తున్నారు. అదిగో అది వచ్చేసరికి ప్రైవేట్ జెట్ ఉంది అక్కడ. టైం ఒక ప్రైవేట్ జెట్ ఎగరడం చూస్తున్నాను నేను లైఫ్లో. ఈ రన్వే దగ్గర ఇప్పుడే ఈ ప్లేస్ దగ్గర ఎంత తిరగాలి అంత తిరిగేయాలి. అస్సలు ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత ఈ ప్లేస్కి మనకి రావడం అస్సలు కుదరదు గైస్. డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కామా వేరే ఊరు వెళ్ళాము అంతవరకే. సో ఇవన్నీ చూసే ఛాన్స్ కూడా దొరకదు. అందుకనే ఎంత తిరగాలో ఇప్పుడే తిరిగేద్దాం అని ఫిక్స్ అయ్యాను ఈ రోడ్ అంతా, ఈ ప్లేస్ అంతా. సో లెట్స్ సీ. అబ్బా ఇదిగో మొత్తం ఇది అనమాట గైస్. ఇక్కడ మొత్తం రన్వే మీదకి ఈ హెలికాప్టర్ చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి. అస్సలు మొత్తం ఇప్పుడే తిరిగేయాలి. ఎలా అనిపించింది ఎయిర్పోర్ట్? చాలా బాగుంది. నేమ్ బోర్డ్ చూస్తేనే సూపర్ ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అదే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోదాం బ్రో ఎక్కడికైనా. రెక్క కట్టేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ది మొత్తం స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఇది చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి మనకి ఎయిర్పోర్టు. అండ్ చుట్టుపక్కల ఎలా ఎంట్రన్స్ ఉంది, ఎంత ల్యాండ్ ఉంది ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆంధ్ర రుచులు అని చెప్పి మంచి అథెంటిక్ ఆంధ్ర రెస్టారెంట్ అయితే ఉంది. అమ్మా చాలా ప్రీమియంగా ఉంది రెస్టారెంట్ అయితే. ఇక్కడ ఆల్కహాల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సౌత్ ఇండియన్ అండ్ అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. అండ్ లోపల సీటింగ్ చూడండి ఎలా ఉందో. క్రేజీ ప్రీమియం హోటల్ అయ్యా. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలంటే సో ఈ ఏరియా మొత్తం. సో అక్కడికి వెళ్ళి గేట్స్ తీసుకొని మనం డొమెస్టిక్ డిపార్చర్ తీసుకెళ్తాం. దిస్ ఏరియా ఈస్ ఇంటర్నేషనల్ డిపార్చర్. Okay, just one thing. This is an international zone, so please be careful which photos or videos you are taking. Okay? The immigration. ఒక్కొక్కరు వెళ్ళండి. Be careful. Go into the immigration photo. Oh, nice. That is being careful. So this video, this screen explains you how the మీరు ఆ వీడియో చూడండి బ్రో. మొత్తం మన సీలింగ్ ప్లాన్ అంతా. ఓకే ఇప్పుడు ఓకే డైరెక్ట్గా ఇది ఫిష్ ఎగురుతుంది. ఇది కాన్సెప్ట్ గైస్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది. ఆ ఫిష్ థీమ్లో ఉంటుంది అలా ఎగురుతున్నట్టు. అది కింద ముళ్ళు తీసి చీల్ చేశారు బ్రో బయటికి అంతే. వచ్చేసరికి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి లాంజ్ యాక్సెస్ ఉంది. అండ్ దాంతోపాటు చాలా మెడికల్ అండ్ ఫుడ్, ఈ స్పాల్ టైప్ ఏవేవో ఉంటాయి కదా అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇది డిస్ప్లే ఒకటి పెట్టారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు మొత్తం చాలా రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆ లోపల వచ్చేసరికి మనకి లిక్కరు, టబాకో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత గోడ మీద చూడండి మన ట్రెడిషన్ ఎలా డిస్ప్లే చేశారో వీణల్ని. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీణవి ప్లే అవుతున్నాయి కూడా. ఈ లోపల నడిస్తే మ్యూజిక్ వస్తుందట, చూద్దాం. ఇక్కడ చూడండి కిడ్స్ కోసం, కిడ్స్ భలే అట్రాక్ట్ అవుతారు దీన్ని, ఈ ఆర్ట్ వర్క్ చూసి. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇదేంటిది
కంప్లీట్ 3D ఉంది, ఇది 3D ఆర్ట్ వర్క్. మనకి వైజాగ్ డ్యూటీ ఫ్రీ ఉంది. ఏమైనా మీరు పర్ఫ్యూమ్స్, టొబాకో, విస్కీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. బ్యాగేజ్ బెల్ట్ లెఫ్ట్ సైడ్. అలా మనం కింద నుంచి పైకి వెళ్ళి పైన మొత్తం తిరిగేసి మళ్ళీ కిందకైతే వచ్చాం. సో ఈ కింద ఇంకా చాలా ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయంట. మీకు అలా వెళ్తూ చూపిస్తా. ప్లేస్ లో అడుగు పెట్టగానే సెన్సర్ బట్టి మ్యూజిక్ ప్లే అయిపోతుంది. క్రేజీ. అలాగైతే రోజంతా ప్లే అవుతూనే ఉంటుంది బ్రో, జనాలు తిరుగుతూనే ఉంటారు కదా. స్టార్ బక్స్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఏవో టాయ్ క్రాఫ్ట్ అని ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ నియో ట్రావెల్. సో ఇది వచ్చేసరికి ఇక్కడ అంబియన్స్ గైస్. ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడే మేము ఇటు సైడ్. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడికి వచ్చేసాం. ఇది గైస్ మొత్తం ఇక్కడ కూడా మొత్తం ఈ చెక్ ఇన్ ఏరియా అనమాట. మొత్తం మీరు ఇక్కడ లగేజ్ అన్ని చెక్ ఇన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఏరియా. అండ్ కంప్లీట్ మనం అటు నుంచి వెళ్ళాం, పైన మొత్తం తిరిగాం, తిరిగి మొత్తం తిరిగేసి ఇక్కడికైతే ఎగ్జిట్ అయ్యాం. చాలా లాంగ్ ఉంది ఎయిర్పోర్ట్. వైజాగ్లో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో మనం ఇంతవరకు తిరగలేదు కదా. అదంటే ఇక్కడి నుంచి అక్కడికి నడిస్తే వచ్చేసేది. కానీ ఇది ఏంటంటే కొద్దిగా పెద్దగానే ఉంటుంది. మొత్తం చాలా లాంగ్ తిరగాలి మనం. సో ఎస్, చాలా బాగుంది. కానీ పైన మొత్తం ఆర్కిటెక్చర్ కానీ ఆ మొత్తం అంబియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంచింది, అనిపించేసింది ఈసారి. ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా రెట్లు బెటర్గా, చాలా రెట్లు సర్ప్రైజింగ్గా ఉంది అంబియన్స్ అయితే. ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ మీల్స్ అనిపించింది నాకు. అప్పుడు కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఒక విజువల్ మైండ్లో ఉండాలి. ఇప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత చూస్తే ఇంకా తోపు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎయిర్పోర్ట్. మీకు మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ కూడా ఉంది, థామస్ కుక్. ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ మనీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇదనమాట గైస్ మనకి భోగాపురం ఇంటర్నేషనల్, అదే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ మారి ఇక్కడికైతే షిఫ్ట్ అవబోతుంది. సో ఎలా అనిపించింది లోపల ఇంటీరియర్ డిజైన్ కింద కామెంట్స్లో చెప్పండి. ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసాం. క్రేజీ, భలే అనిపించింది బ్రో. బాగుంది బ్రో. ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, ఎంజాయ్. చాలా బాగుందా? ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందా? బాగుంది, సూపర్ బ్రో. చాలా షార్ట్ అండ్ స్వీట్గా వేస్తాడు. వెదర్ మ్యాన్ బ్రో. హాయ్. మన వైజాగ్ వెదర్ మ్యాన్ ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ ఎండ పడుతుందో కరెక్ట్గా చెప్తాడు. బ్రో ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది? క్రేజీ బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తెలిసి మన తెలుగు స్టేట్స్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మించుంది చెప్పాలంటే. ఇంటీరియర్ వైజ్ కల్చర్ వైజ్ లైక్ మన తెలుగు కల్చర్ ఉట్టి పడుతుంది ఇక్కడ, అలా ఉంటది. సూపర్. అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసిన మించుంది యాక్చువల్లీ. లిటరల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒకసారి రావచ్చు మీరు. ఓకే, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని కూడా రావచ్చు మీరు ఒకసారి. ఓకే, వైజాగ్ సూపర్. బయటకు వస్తే ఇక్కడ మనకి ఈ తోలుబొమ్మలాటది చాలా పెద్ద స్టాచ్యూ అయితే పెట్టారు. అండ్ మెయిన్గా ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే మన తెలుగు ఆర్ట్ వర్క్స్, తెలుగు ట్రెడిషన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, జనాలకి తెలిసేలా చేస్తుంది. సో అందులో భాగంగానే ఈ తోలుబొమ్మలాట ఏవైతే ఈ ఆర్ట్ వర్క్ ఉందో ఇది పెద్ద స్టాచ్యూ చేసి ఎంట్రన్స్ దగ్గర అయితే పెట్టారు. చాలా క్యూట్గా, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ ఆర్టిఫిషియల్ పాండ్ అయితే ఇది చేశారనమాట. మొత్తం ఈ చుట్టూ చూడండి మొత్తం వాటర్. అండ్ ఇక్కడి నుంచి ఆ ఫ్లయింగ్ ఫిష్ ఇలాగ ఎగురుతూ అలా దూకుతున్నట్టు ఈ డిజైన్ అయితే ఉందన్నమాట. మీకు ఆల్రెడీ ఆ వీడియో క్లిప్ ఒకటి ప్లే చేసాను చూసారా, ఫిష్ ఎగురుతూ ఇలాగ మనకి స్ప్రెడ్ అయ్యి ఆ డిజైన్లో చేశారని చెప్పి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వాటర్ అయితే ఇలాగ పెట్టారనమాట, పాండ్ టైపు. అండ్ ఇందులో నుంచి ఫిష్ అలా ఎగురుతూ అటు సైడ్కి ఇలా ల్యాండ్ అవుతున్నట్టు అయితే ఈ డిజైన్ పెట్టారు. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ ఆర్ట్ వర్క్స్ కానీ ఇది కానీ చాలా బాగుంది. అండ్ రన్వే కూడా చాలా పెద్దగా పెట్టారు. అండ్ దాంతోపాటు లోపల స్క్రీన్స్, ఈ ఎక్కడ కూర్చొని కూడా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల కూడా చాలా సిట్అవుట్ ఏరియాస్ ఉన్నాయి, చాలా కేఫ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్, అండ్ దాంతోపాటు లాంజ్ ఏరియా ఉంది. అండ్ తిరగడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట. మొత్తం మీరు ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ వావ్ 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 అనుకుంటూనే తిరుగుతారు. అంత ప్లెజెంట్గా, అంత బాగుంది బయట అంటే లోపల ఎయిర్పోర్ట్లోని. సో దాంతోపాటు మంచి మంచి యూనిక్ ఆర్ట్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీరు ఈ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత. మన లైక్ ఆంధ్రాలోని బిగ్గెస్ట్ ఎయిర్పోర్టు అండ్ ఇంత మంచిగా కట్టారని చెప్పేసి మీరైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అండ్ మెయిన్గా ఈ డిజైన్ మీరు లైక్ ఈ వాటర్తో పాటు ఈ డ్రోన్ షాట్ కంప్లీట్ది మీరు చూస్తే ఇంకా ఎక్కువ మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే డ్రోన్ పర్మిషన్ లేదు, కుదిరితే ఈ వీడియో నేను
అప్లోడ్ చేసే లోపు ఒకవేళ వస్తే డ్రోన్ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. సో అది గైస్ సంగతి. ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ది మనకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది. సో మొత్తం రఫ్గా తిరిగేసాం. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు వచ్చాక మొత్తం ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా లోపల వర్క్ అవుతున్నాయి, ఏమేమి అంటే కేవ్స్ పెట్టారు, ఎలా ఉంది ఫుడ్ ఏంటి, అదంతా కూడా ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లాస్ట్ టైం కన్స్ట్రక్షన్ చేసుకున్న దానికి ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇనాగ్రేషన్ అయినప్పటికీ ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందనేది మీకు రఫ్గా చూపిద్దాం అనుకున్నాను. ఉన్న తక్కువ టైంలోని ఇలా అయితే కవర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మొత్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఈ ఎయిర్పోర్ట్ డిజైన్, ఆ వాటర్ అదంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అది ఫుల్ సాటిస్ఫైడ్ అంతే. మొత్తం ఎయిర్పోర్ట్ తిరిగేసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. సో మీకు ఈ ఎయిర్పోర్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి గైస్. కుదిరితే నెక్స్ట్ టైము పక్కాగా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక ఇంకా డీటెయిల్డ్గా చూపించడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్తో కలుస్తానండి. బాయ్ గైస్.